హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్న థ్రెడ్ పైపింగ్ ఇన్విజిబుల్ సరిగ్గా కనిపించట్లేదక్క, అసలు ఎలా కుట్టాలి, ఏ నెంబర్ వాడాలి అని. సో ఈరోజైతే క్లారిటీగా చాలా నీట్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సరిపోతుంది. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇన్విజిబుల్ పైపింగ్ మంచి కనిపిస్తుంది కదా. అయితే మన దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 12వ నెంబర్, అంటే నేను ఎప్పుడు ఏ నెంబర్ అయితే వాడతాను అది. ఇంకొకటి వచ్చేసి 18వ నెంబర్. ఓకేనా. ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్కి ఏ థ్రెడ్ బాగుంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి పైపింగ్ క్లాత్ అండి, సిల్వర్ కలరు ఇలా ఉంటుందన్నమాట. చాలామంది ఇది బ్లౌజులు కూడా కుట్టించుకుంటారు, అంటే బ్లౌజ్ పీస్ కూడా వాడుకుంటారు. ఇది వచ్చేసి పైపింగ్ క్లాత్ అంటారు మోస్ట్లీ. పైపింగ్ క్లాత్ సిల్వర్ ఉంటుంది, గోల్డ్ కలర్ ఉంటుంది, కానీ దాంట్లో షేడ్స్ ఉంటాయి అన్నమాట. సో సిల్వర్ కలర్కి ఒకటే షేడ్ ఉంటుంది, గోల్డ్ కలర్కి అయితే డార్క్ లైట్ అలా ఉంటాయి. అయితే నేను 10 మీటర్స్ తెచ్చుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కోసం స్ట్రేట్గా కట్ చేస్తాను వన్ సైడ్. ఇది హ్యాండ్కి 2 వైపులా వచ్చేస్తుంది, రైట్ లెఫ్ట్ రెండిట్లకి వస్తుంది. అయితే నెక్కి క్రాస్గా కట్ చేస్తాను. క్రాస్గా కోసం మళ్ళీ ఇటువైపు నుంచి కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంకో సైడ్ నుంచి క్రాస్గా కట్ చేస్తాను అనమాట. వన్ సైడ్ స్ట్రేట్గా కట్ చేస్తాను, ఇంకో సైడ్ క్రాస్గా కట్ చేస్తాను. ఇలా చూడండి, ఇది క్రాస్ అనమాట. అయితే నాకు 2 పీసెస్ అయితే సరిపోతాయండి. నెక్కి ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ వస్తుంది, అందుకని చెప్పేసి ఇలా నీట్గా మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. మెయిన్ వచ్చేసి ఇది మొత్తం కూడా ఇలా నీట్గా ఇలాగా కట్ చేసేయండి. నాకు 2 పీసెస్ తీసుకుంటాను, మొత్తానికి 4 పీసెస్ వస్తాయి. ఇంకేమైనా మిగిలితే వేరే బ్లౌజ్ కన్నా వేసుకోవచ్చు. నెక్కి వేసుకుంటాను. ఇది క్రాస్గా వచ్చింది కదా, స్ట్రేట్గా వచ్చిందని నేనైతే హ్యాండ్కి కుట్టుకుంటాను అనమాట ప్రతిసారి, అంతే. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ 10 మీటర్స్ క్లాత్లో కొంచెం తీసాం కదా. ఇప్పుడు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇన్విజిబుల్ పైపింగ్ కోసము మనమైతే 18వ నెంబర్ వాడితే బాగుంటుందండి. 12వ నెంబర్ కుట్టామనుకోండి కొంచెం బయట కనిపించదు అనమాట. చాలామంది అదే అడుగుతున్నారు. ఇది వచ్చేసి నేను ఎప్పుడు వాడే 12వ నెంబరు. ఈ షేప్ మారుతుంది కానీ సైజు మాత్రం ఒకటే అన్నమాట. కొన్ని చోట్ల రౌండ్గా ఉంటుంది, కొన్ని చోట్ల ఇలా పొడుగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి 18వ నెంబర్. ఇదిగోండి, నెంబర్ వచ్చేసి 18. ఒక ప్యాకెట్లో 4 ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ వాడామనుకోండి, మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత మనకి ఎంత లావ్ వస్తుందంటే 12వ నెంబర్కి ఎంత లావ్ అయితే వస్తుందో అంత లావ్ వస్తుంది. ఎక్కువ డిఫరెంట్ ఉండదండి, లైట్గా డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంచెం సన్నగా ఉంది 12వ నెంబరు, 18వ నెంబరు కొంచెం లావుగా ఉంటుంది, అంతే డిఫరెంట్. అయితే మనం ఇన్విజిబుల్ వేసినప్పుడు 18వ నెంబర్ వాడామనుకోండి, బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత 12వ నెంబర్కి ఎంత అయితే లావ్ ఉందో అంత వస్తుంది. అదే మీరు ముందే 12వ నెంబర్ వాడారనుకోండి, బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఇంకా తక్కువ అయిపోతుంది అనమాట. అందుకనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించట్లేదు. ఇప్పుడు చూడండి, ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోదాం. స్టార్టింగ్లో నాట్ వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. ఇలాగ ముందుగా సెట్ చేసి పెట్టుకున్నానండి పాదాన్ని. ప్రతిసారి అవసరం లేదు, ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పాను కదా ప్రతి వీడియోలో ఎలా సెట్ చేసుకోవాలనేది. సూదిని ఒక వైపుకి లాగాలన్నమాట, ఇంకో వైపుకి కొంచెం ఖాళీ ఉంటుంది, ఆ ఖాళీలోనే మనం పైపింగ్ అనేది కుడతాం. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఎలాగైతే నేను స్టిచ్ చేస్తున్నానో సేమ్ అంతే. ఇలాగా కొంచెం దూరం కుట్టు పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది, సరిపోతుందండి. 18కి 12కి ఎక్కువ డిఫరెంట్ ఉండదు కాబట్టి కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా ఒక హ్యాండ్కి సరిపోతుంది, అంటే లెఫ్ట్కి రైట్కి హ్యాండ్స్కి సరిపోతుంది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ని. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా చేతితోటి ఇలా అంటే సరిపోతుంది. ఇలాగా ఇక్కడ వచ్చేసి ఒక పాదం ఇంచ్ అంతా ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చేయటం వల్ల మనకి ఎక్కువ ఖర్చు అనేది ఉండదు, సరిగ్గా సరిపోతుంది అనమాట. ఎక్కువ ఉన్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఇక్కడ కట్ చేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలాగ నీట్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నేను ముందుగా జాయింట్లు అయితే వేసేసుకున్నాను, హ్యాండ్కి కొద్దిగా జాయింట్లు పడతాయి. ఇప్పుడు మీరు ఉల్టా సీదా చెక్ చేసుకోండి, ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్. ఫస్ట్ నేనైతే ఎంతైతే ఖర్చు అయితే పెట్టుకున్నానో అంత ఖర్చు మార్కింగ్ వేసుకుంటున్నాను, కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దీని మీదే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎలాగో కొంచెం అంతా వదిలేసి స్టిచ్ వేస్తాను, ఎందుకంటే ఎలాగో మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, అందుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా.
ఈ విషయం తెలియకే మీకు ఇన్విజిబుల్ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ రావట్లేదండి. ఈ నెంబర్ కొద్దిగా ఇన్విజిబుల్ పైపింగ్కి 18వ నెంబర్ వాడారంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మీరే. తర్వాత వచ్చేసి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని దీనిపైన మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా బోర్డర్ మీద పడేటట్టు కుట్టు వేస్తున్నాను. కిందకి ప్లెయిన్ క్లాత్ ఎక్కువే ఉంది. ప్లెయిన్ క్లాత్ మళ్ళీ బయట కనిపిస్తే బాగోదు. ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు చూస్తున్నాను అనమాట. ఇలా మొత్తం కూడా ఇలాగా చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. ఫస్ట్ ఎక్కువ ఖర్చులున్నా బాగోదన్నమాట. చూడండి ఇదంతా కూడా సో ఇలా ఓపెన్ చేసేసుకుంటే చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. కొంచెం కనిపిస్తుంది కదా మీకు క్లాత్. మామూలుగా వేరే పైపింగ్ క్లాత్ అయితే కనిపించదండి, వేరే మీరు థ్రెడ్ వేస్తే. ఈ థ్రెడ్ అయితేనే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టు వేసే పడేటట్టు కుట్టుకున్నాం అనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఇదొక మంచి టిప్ అండి. ఈ పక్కనే థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు వేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా. ఇలా మొత్తం కూడా ఇదంతా అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. హైలైట్ అవుతుంది కదా థ్రెడ్ అనేది. నార్మల్గా అయితే అంతలాగా హైలైట్ అవ్వదు అనమాట. మొత్తం కుట్టిన తర్వాత ఆ నెంబర్ ఎంత లావ్ అవుతుందో అంతే వస్తుందండి. 12వ నెంబర్ ఎంత లావ్ ఉందో అంత వస్తుందన్నమాట. మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ముందే మీరు 12వ నెంబర్తో కుట్టారనుకోండి, మన వాళ్ళు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే థ్రెడ్ అనేది కనిపించట్లేదు అక్క పైపింగ్ వేసిన తర్వాత అంటున్నారు. ఎందుకంటే అంత క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సన్నగా ఉండటం వల్ల. ఇప్పుడు మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలా కుట్టాలండి. ఇలా ఇక్కడ కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక ఒక్కసారి పైపింగ్ వేసి చూడండి, ఫినిషింగ్ మీకే అర్థమవుతుంది. ఇదంతా నీట్గా కుట్టుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి ఫైనల్గా ఎలా ఉందో. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ని కట్ చేసేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా. ఇలా రావాలన్నమాట మనకి. ఇలా నీట్గా వస్తే ఫినిషింగ్ బాగుంటుంది. ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే 18, 12 మీ దగ్గరే పెట్టుకోండి నెంబర్స్. 12వ నెంబర్ వచ్చినప్పుడేమో అంటే మనకి నార్మల్ పైపింగ్ వేస్తే 12వ నెంబర్ తీసుకోండి. ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు 18వ నెంబర్ తీసుకున్నారంటే ఇలా మనకి హైలైట్ అవుతుంది అనమాట. లేకపోతే క్లాత్ లోపలికి వెళ్ళిపోయి థ్రెడ్ అంతా బయటికి కనిపించదు. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ మీకు ఫస్ట్ టైం చూడాలి అంటే ఫస్టే నేను చూడాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.